మన నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యే ఎవరో తెలవని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గాని ఒక వ్యక్తి రథం ఎక్కి మరి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఇది వేరే వైపు మళ్ళీ విధంగా అసెంబ్లీ ఎన్నికలను కూడా తలపించే విధంగా ప్రచార పర్వాన్ని కొనసాగించి అనేక రకాల ప్రయత్నాలు చేసిన సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 85 చోట్ల పోటీ చేసి 40కి పైగా స్థానాల్లో గెలుపొందడం జరిగింది. 40 చోట్ల గెలుపొందడమే కాదు, తల్లాడ లాంటి హెడ్ క్వార్టరు, చెన్నూరు, అన్నారగూడెం, పెనుబలి హెడ్ క్వార్టర్లు, బుగ్గపాడు, కందుకూరు, అడసర్లపాడు, చంద్రుపట్ల చాలా మేజర్ గ్రామ పంచాయతీలకు వెళ్ళిపోయినాం. ఇది తట్టుకోలేక ఓరవలేక మతి భ్రమించి ఓట్లేసి గెలిపించిన ప్రజలను అపహాస్యం చేసే విధంగా ఏదో అనైతిక డబ్బుతో మేము గెలుపొందామని చెప్పి ఓటేసి గెలిపించిన ప్రజల్ని అవమానపరిచే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారు. 15 సంవత్సరాలు నన్ను సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు చూశారు. మొన్న కొద్ది తేడాతో ఓడిపోయాం. మేము ఓటమిని అంగీకరించిన ప్రజాతీర్పుని గౌరవించే గత 2 సంవత్సరాలుగా ఎన్ని అవాకులు చవాకులు వెళ్తున్నా సమన్వయంతో ఓపికతో మేము వ్యవహరిస్తున్నాం. ఎప్పుడు కూడా ఎవరి పట్ల అమర్యాదగా ప్రవర్తించలే. ఒక కులాన్నో మతాన్నో ఒక వ్యక్తున్నో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా మేము ఎప్పుడు అమర్యాదగా మాట్లాడలే. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చి మేము పనిచేయడం జరుగుతున్నది. నేను అడుగుతున్నా, ఈ ఎన్నికల్లో మరి మీరు గ్రామాల్లో నిజాయితీగా గెలిపోయినారా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు ఏమీ చేయకుండా ఎన్నికలలో మీరేదో పెద్ద సత్యారచంద్రునికి వారసులు లెక్క మాట్లాడుతున్నారు. మేము గెలిపోతున్నామో ఏదో ఒక రకమైన డబ్బు అంటున్నారు. ఎవరి దగ్గర అక్రమ డబ్బు తీసుకోవాల్సిన కర్మ కానీ, అక్రమార్కం ప్రోత్సహించాల్సిన అగత్యం కానీ, అట్లాంటి శక్తులు కానీ మా జీవితంలో ఎప్పుడు ప్రోత్సహించలే. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చట్టపరంగా కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళు శిక్షిస్తారు. దానికి మేమేం అడ్డంకులు సృష్టించలే. అట్లాంటి వాళ్ళని ఏదైనా చేయాలంటే మేము ఎప్పుడు కూడా వాళ్ళ తరఫున మేము వకాల్తా పుచ్చుకోలే. చాలా మంది రాజకీయ నాయకుల దగ్గర ఊళ్ళలో పోతుంటే వాట్సాప్లో ఫోటోలు దిగుతారు. అంత మాత్రాన వాళ్ళు చేసే రోజు పనికి మాకేం సంబంధం ఉందని చెప్పి దాన్ని ఏదో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో ఇసుక మాఫియాని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? సాక్షాత్తు నీ అనుంగ శిష్యుడు ట్రాక్టర్లు కొని ఆంధ్ర నుంచి ఇసుక తీసుకొస్తుంటే పోలీసులు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక మాఫియాని నువ్వు ప్రోత్సహించట్లేదా? ఆ డబ్బు నీ దగ్గర లేదా? గ్రీన్ ఫీల్డ్ కాంట్రాక్టులు బెదిరించి ఆ డబ్బు నీ దగ్గర నువ్వు తీసుకోలేదా? మట్టి మాఫియాని ప్రోత్సహించలేదా? సాక్షాత్తు నీ టౌన్ పార్టీ అధ్యక్షుడి కొడుకే గంజాయి కేసులు హైదరాబాద్ దొరికిండు. కానీ ఏనాడు కూడా మేము అట్లాంటి చిన్న విషయాలను, చిల్లర విషయాల్ని పత్రికా సమావేశంలో చెప్పలే. సాక్షాత్తు నీ పట్టణ పార్టీ అధ్యక్షుడు గాచనారావు కొడుకే హైదరాబాద్లో గంజాయి కేసులు దొరికిండు. సత్తుపల్లిలో కొంతమంది అమాయకులు గంజాయి కేసులు దొరికితే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు లాలూసు చేస్తే అది పోలీసు యంత్రాంగానికి మీకు మా సాగత్యం వచ్చి స్థానిక అప్పుడున్న సీఐని బదిలీ చేసిన విషయం వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతున్నా. బిల్డింగ్లో పర్మిషన్ కల్లూరులో మొత్తం అక్కడక్కడ కూడా 2 అంతస్తుల కంటే పైన వేస్తే బెదిరించి నువ్వు ఎవరినైతే చెప్తున్నావో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసింది నువ్వా నేనా అని చెప్పి అడుగుతున్నా. కల్లూరులో కట్టిన బిల్డింగ్స్ దగ్గర ఎవరు బిల్డింగ్లు కట్టారు? మరి ఎవరి దగ్గర నువ్వు డబ్బులు నీ మధ్యవర్తుల ద్వారా వసూలు చేసినావు? ఇది వాస్తవం కాదా? జగమెరిగిన సత్యం. మేము 15 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇట్లాంటి చిల్లర పనులు చేయలే. అట్లాంటి అగత్యం మాకు లేదు. ఇవాళ మేము నిజాయితీగా ప్రజల మద్దతు మీకు అట్లిచ్చారో మేము గెలిపొందినాం. మళ్ళీ మీరు చెప్తున్నారు పోటీ చేయడానికి మాకు అభ్యర్థి లేదని. సిగ్గు లేకుండా మీరు గ్రామాలకు వచ్చి నేను ప్రకటించిన అభ్యర్థికి ఎవరైనా ఓటేస్తే సంక్షేమ కార్యక్రమాలు అందవని ప్రగల్భాలు పలికి మా సహకారంతో గెలిచిన రెబల్స్ని ఎలా
మేము తీసుకున్న తప్పేంది, వాళ్ళు మా కుటుంబ సభ్యులు అని చెప్పి ఎన్నికల ముందు ఏం చెప్పినావు? మాకు వ్యతిరేకంగా గెలిపొందిన వాళ్ళు నా ఇంటి మొత్తం దొక్కడానికే వీల్లేదని సవాల్ ఇచ్చినావు. ఇది వాస్తవం కాదా? నేను అడుగుతున్నా, ఇది వాస్తవం కాదా? చాలా చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక పరిణామాలను బట్టి ఉంటాయి. ఇలా భక్తులపల్లి ఏకగ్రీవంగా ఇచ్చారు. అక్కడ స్థానికంగా ఏంటి, ఒక దేవాలయ భూమి సమస్య ఉంది, ఆ భూములు గ్రామానికి చెందుతాయి అంటే మా వాళ్ళు సహకరించారు. అంత మాత్రాన ఏకగ్రీవం ఇస్తే మా పార్టీ లేనట. ఓవుల బంజలో పోయిన పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ మానసింగ్కి ఇస్తే మళ్ళీ ఈసారి మేము ఒప్పందంలో కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పి అప్పుడు అనుకున్నారట 5 ఏళ్ల క్రితం. అంత మాత్రాన ఆడ మా పార్టీ లేనట. లేదు, బేతుపల్లిలో మా దొడా శంకరరావు గారు ఎంపీపీ ఉన్నాడు, ఆయన మీ పార్టీ అభ్యర్థికే బలపరిచిండు. మరి అంత మాత్రాన ఆడ బీఆర్ఎస్ పార్టీ లేదా? ఓడిపోయింది. మరి దానికి సమాధానం ఏం చెప్తూ? ఎలా ప్రజా తీర్పుని గౌరవించాల్సింది, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం పట్ల కానీ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎందుకు వచ్చింది అనేది ఆత్మవిమర్శ మానేసి ఎదురుదాడి చేయటం, లేకపోతే వ్యక్తిగత ఎజెండాలు తీసుకొచ్చి ఏదో జరిగిందనే పద్ధతిలో తీసుకొస్తున్నాం. ఇవాళ మా నిజాయితీగా స్థానికంగా మా నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఆర్థికంగా మీరు సహకరించకపోయినా వాళ్ళ సుశక్తి మేరకు ఎక్కడికక్కడ పోరాడి కొట్లాడి నిజాయితీగా పనిచేసి విజయాలు వచ్చినాయి తప్ప ఏదో అక్రమ మార్గంలో మేము రాజకీయాలు చేయాల్సిన పనో ఆ కర్మ మాకు పట్లే. ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తుంది ఎవరు? పేకాట హోటల్స్లో నడిపిస్తున్నది ఎవరు? ఇసుక మాఫియాని పెంచి పోషిస్తున్నది ఎవరు? మట్టి మాఫియాని పెంచి పోషిస్తున్నది ఎవరు? సింగరేణి కాంట్రాక్ట్లను బెదిరిస్తున్నది ఎవరు? హైవే కాంట్రాక్ట్లను బెదిరిస్తుంది ఎవరు? ఇళ్ల పర్మిషన్లకు బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంది ఎవరు? ఇది సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అందుకనే ఇవన్నీ తెలుసు కాబట్టే ఇవాళ ప్రజలు 2 ఏళ్లలోనే ఇది మీకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అది భావించకుండా మమ్మల్ని ఏదో మేము ఒక కులాన్ని తిట్టినాను, ఒక మతాన్ని తిట్టినాను, లేదు ఎవరో ఫోటోలు దిగిన అని చూపించి రాజకీయాల్లో చాలా మందితో దిగుతారు. దావుద్ ఇబ్రహీంతో కూడా కొంతమంది దిగింది. అంత మాత్రాన దానికేంటో మీరు తీసుకొచ్చి చూపించేదో మీరేదో సత్యహరిశ్చంద్రుడు వారసులు అని చెప్తున్నారు. నేను ఇప్పటికైనా ఈ అసత్యాలు మానుకోండి. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజా తీర్పుతో ఎట్లా గెలుపొందామో మీరే రకంగా గెలుపొందారో మేము అదే రకంగా గెలుపొందాము. మరి మీరు కూడా గ్రామాలకు ₹1 కోట్ల ఎదజల్లారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఏ మాఫియా నుంచి వచ్చింది? మీకు మీరు సమాధానం చెప్పాలా? మీరేమైనా నిజాయితీగా గ్రామాల్లో గెలుపొందారా? మీరేం డబ్బులు పంచలేదా? మీరు అన్ని గ్రామాలకు 16వ తారీఖున లక్షల రూపాయలు మీరు ఓడిపోతాం అనుకోరా? మీరు ఎస్బీ సర్వే రిపోర్ట్ను పట్టుకొని ₹1,00,000 ఎదజల్లారు. మరి దానికి ఏంటి కారణం? దాన్ని చెప్పాల్సిన పని లేదా? మీరు ఎంత నీచులంటే తుఫాను బాధితుల సహాయార్థం వసూలు చేసిన బియ్యాన్ని డబ్బుల్ని అది మీరు ముఖ్యమంత్రి బర్త్డేకి ఆటో వాళ్ళకి పంచారు. మేము ఎప్పుడు కూడా మీ తప్పు ఎప్పుడో చెప్పాలి. మేము సరే ప్రజలు గ్రహిస్తారని చెప్పి మేము అనుకున్నాం. ఏ తుఫాను బాధితుల సహాయార్థం ప్రజలు సహకరించారో, ఆపన్న హస్తాలు కోల్పోయి అన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారని చెప్పి అనుకున్నారో, సహాయం చేస్తే గ్రామాల్లో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మీరు తిరుగురు పోయి ఆ బియ్యాన్ని కందిపప్పును అన్నింటినీ అక్కడ అమ్మి డబ్బులు తీసుకొచ్చి కొంత బియ్యాన్ని తీసుకొచ్చి మీరు ఆటో వాళ్ళకి పంచింది ఎక్కడిది? ఇది వాస్తవం కాదా? అయినా కూడా మేము సమయంతో ఉన్నాం. ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకో అసభ్యంగా మాట్లాడే పద్ధతికి మేము ఎప్పుడు కూడా దిగజారలే. ఇవాళ మీరు మా గెలుపొందిన దాన్ని ఓరవలేక మానసిక స్థైర్యాన్ని కోల్పోయి పైనుంచి మీకు ఏదో అక్షంతలు పడుతుంటే ఈ ఓటమికి ఎవడో కారణం అని చెప్పి నిందించి ఏదో రకంగా చేస్తున్నారు. తప్పు చేసిన వాడు ఎవరి పక్కన ఉన్నా చట్టాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. తప్పకుండా తప్పు చేసినోడు శిక్ష పడుతుంది. దానికి అది ఎవడైనా తప్పు చేసినోడు బరాయించాల్సిందే. దాని అన్నింటినీ కూడా మర్చిపోయి ఇవాళ మీరేదో పద్ధతిలో మా మీద మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏ రకంగా ప్రజల మద్దతుతో గెలుపొందారో మా సర్పంచులు కూడా అదే రకంగా గెలుపొందారు. నిజాయితీగా మా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి వాళ్ళని ఇలా గెలిపాము. మేము 16-17 పైన స్వల్ప మేయాడుతూ 40 ఓట్ల లోపు 17 పంచాయతీలు ఓడిపోయిన అవి కూడా వచ్చుంటే సత్తుపల్లి నియోజకవర్గ చరిత్ర తిరగరాసేది. సత్తుపల్లి నియోజకవర్గ చరిత్ర ఈ మండలంలోనే రాళ్ళబంజారు మేము తక్కువతో ఓడిపోయినాం. ఈ మండలంలో ముత్సారం తక్కువతో ఓడిపోయినాం.
చిన్న కోరుకొని మేము బలపరిచిన అభ్యర్థి 7 ఓట్లతోనే ఓడిపోయింది. ఈ మండలంలోనే 3 ఉన్నాయి, ఈ ఒక్క మండలంలోనే. పెనుబల్లి మండలంలో అదే రకంగా ఉన్నాయి. కోండ్రుపాడు 19 ఓట్లే, తుమ్మలపల్లి, పాత కుప్పెనగుంట్ల, ఇట్లా చెప్పుకుంటూ పోతే అక్కడ 4-5 పంచాయతీలు ఉన్నాయి. మన పక్కన ఉన్న తల్లాడ మండలంలో కూడా మంగాపురం, తెలగారం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాలు ఉన్నాయి. అయినా కూడా ఒక్కోటితో గెలిచినా గెలుపొందినట్టే. ఆ గెలుపుని మేమేమి తక్కువ చేసి చూడట్లే. మేమేమి రకంగా ఓట్లేసిన ప్రజల్ని మీరు అవమానపరిచే విధంగా ఏదో డబ్బు కమ్ముడు పోయినరు అనే పద్ధతిలో ఓటేసి గెలిపించిన వాళ్ళని ప్రజాస్వామ్యంలో వాళ్ళని అవమానించే విధంగా, అపహాస్యం చేసే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. దాన్ని వెనక్కి తీసుకోవాలి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము నీతి నిజాయితీతో 15 సంవత్సరాలు పనిచేసినాం. ఇంకేదో మేము ఎస్సీల మీద కేసులు పెట్టించామని చెప్తున్నారు. మేమా ఎస్సీల మీద ఎస్సీ యాక్ట్ పెడతారు ఎవరన్నా? మీరెంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఒక్క కేసు కూడా మేము పెట్టించలే. ఎప్పుడు కూడా కులాన్ని అడ్డం పెట్టుకుని మేము రాజకీయాలు చేయలే. ఎవరైనా ఎస్సీ యాక్ట్ పెట్టాలంటే వస్తే తమ్ముడు ఇట్లా ఇది కరెక్ట్ కాదు, నిజంగా అన్యాయం జరిగినప్పుడు పెట్టాలి తప్ప ప్రజాస్వామ్య బద్ధంగా గౌరవించండి. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ ఎన్నికల్లో సర్పంచులందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా వాళ్ళకి మేము పనులు చేస్తాం, లేదా వేరే వాళ్ళకి చేయమంటే మా సర్పంచుల తరఫున తప్పనిసరిగా ఆ గ్రామంలో వాళ్ళకి మద్దతుగా ఉంటాం, అండదండలు అందిస్తాం. మా సర్పంచులు గైడెన్స్ చేస్తాం. ప్రజలకు ప్రజాసేవ చేసే విధంగా ఎవరైతే సర్పంచులుగా గెలిచారో వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవ చేసే విధంగా చూడాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏకపక్షంగా వ్యవహరించలే. గ్రామాలు ఉన్నాయంటే అది ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా పల్లె ప్రకృతి వచ్చింది, ఎవరైనా ట్రాక్టర్ వచ్చింది, ఎవరైనా వైకుంఠధామం వచ్చింది, ఎవరు పెళ్లి చేసుకున్నా కళ్యాణం లక్ష్యం వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, దురదృష్టవశాత్తు చనిపోతే రైతు బీమా వచ్చింది. ఏ పథకంలో కూడా ఏకపక్షం లేదు, పార్టీ లేదు. అరువుడే గీట్రాయి తప్ప ఇక్కడ రాజకీయ జోక్యం లేదు. మీరు అట్లాంటి పద్ధతుల్లో మీరు పాల్పడకుండా, మీరు సర్పంచుల్ని ఎన్నికల్లో ఏ బెదిరింపు చర్యలకైతే పాల్పడ్డా కూడా లొంగలేకుండా ఇంత తీర్పిచ్చిదంటే మీ వ్యాఖ్యలు మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ఉపన్యాసాన్ని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మాకేదో అభ్యర్థులు లేక కాదు, స్థానికంగా మేము మా కార్యకర్తలు, నాయకులు ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మేము స్థానికంగా కొన్ని ఒప్పందాలు చేసుకుంటామని చెప్పి వాళ్ళు చేసుకున్నాం తప్ప అక్కడ పార్టీ లేక కాదు. 2 రెబల్ అభ్యర్థులకు పక్కన 2 తిరిగారు ఆ స్థానిక పరిస్థితిని బట్టి. అంత మాత్రాన అక్కడ మా పార్టీ లేనట. కాకర్లపల్లిలో మా పార్టీ ఏకపక్షంగా మీ కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా వచ్చినా, మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినా తిరిగి మా శక్తిని నిరూపించే దానికోసం సిద్ధంగా ఉన్నాం. అక్కడక్కడ కూడా ఒప్పందాలను ఉల్లంఘించారు. సత్తుపల్లి మండలం కిష్టారంలో మాకు ఉప సర్పంచ్ ఇస్తానని చెప్పి ఏకగ్రీవం అయిన తర్వాత మాకు ఉప సర్పంచ్ ఇవ్వలే. ఇవాళ అక్కడ పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారం ఏదో పోలీస్ సహకారంతో మామూలు పక్కన నెట్టారు. మేము ఇట్లాంటి పద్ధతిలో మీరు ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదు, ఏకగ్రీవంగా గౌరవించితే పార్టీ లేదని అవయనంగా మాట్లాడితే ఏ టైం సకాలంలో పార్టీ గుర్తుల మీద ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు తీర్పు చెప్పేదానికోసం సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మీ తప్పులు సమీక్షించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నీతి నిజాయితీ రాజకీయాలు తప్ప ఎవరినో మోసగాలను ప్రోత్సహించాల్సిన అవసరమో లేదా సంఘ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించాల్సిన కర్మ మాకు బట్టలే. మా రాజకీయ జీవితంలో అట్లాంటిది లేదు. ఎవరన్నా అట్లాంటి మోసాలకు పాల్పడిన వారు ఉంటే చట్టం ముందు వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళకి ఏ రకంగా శిక్ష పడాలో, ఏ రకంగా యాక్షన్ జరగాలో జరుగుతుంది తప్ప మేము అట్లాంటి వ్యక్తులు ఎడలు ఎప్పుడు ఉండము. కానీ వాళ్ళ సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని రకాల మాఫియాని పెంచి పోషిస్తుంది మీరే. మీకు వ్యతిరేకంగానే ప్రజలు ఓపిక సహనంతో 2 సంవత్సరాలు ఉండి అవకాశం వచ్చినప్పుడు ఈ తీర్పిచ్చినట్టుగా మీరు భావించి ఇప్పటికైనా మీ యొక్క మాఫియాని ప్రోత్సహించడం మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే కల్లూరు ప్రజలకు తెలుసు, పెనుబల్లి ప్రజలకు తెలుసు, సత్తుపల్లి ప్రజలకు తెలుసు. సత్తుపల్లిలో 100 పడకల హాస్పిటల్ కానీ, పెనుబల్లిలో కల్లూరులో 50 పడకల హాస్పిటల్ కానీ పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తయి కలర్స్ వేసి అన్ని అంగులతో సిద్ధం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప మీరు కాదు. ఆ విషయం ఇప్పటికైనా గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు చేతనైతే కల్లూరులో ఎస్సీ సర్కిల్ ఆఫీస్ తీసుకొచ్చిన నిర్మాణం మధ్యలో ఆపారు. షాదిఖాన పూర్తయింది, ఆల్రెడీ షాదిఖాన మన టైంలోనే పూర్తయింది. మీరు సర్కిల్ ఆఫీస్ ఉంది, దాన్ని చేరాలని. కల్లూరులో బస్ స్టాండ్ తెచ్చినాం, కొత్త బస్ స్టాండ్ నిర్మాణం ఏంటి.
సత్తుపల్లిలో స్టేడియానికి డబ్బులు మంజూరు చేసి టెండర్ పూర్తయితే డబ్బులు మీరు మార్చారు, దాన్ని అక్కడ పూర్తి చేయండి. సత్తుపల్లిలో షాదీఖానా మంజూరై బేస్మెంట్ వరకు లెవరేజ్ చేసి మధ్యలో పనులు ఆపిరు, దాన్ని పూర్తి చేయరాదండి. అంబేద్కర్ ఆడిటోరియం తీసుకొచ్చినాం, దాన్ని పూర్తి చేయండి మీకు చేతనైతే. ఈ పనులు కావు. మేము డిఎంఎఫ్టీ కింద 80 కమ్యూనిటీలు తీసుకొస్తే అన్ని పూర్తి అయితే ఒక్కడు కూడా ప్రారంభించకుండా బిల్లు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీకు చేతనైతే వాటిని పూర్తి చేయండి. అభివృద్ధిలో పోటీ పడండి తప్ప ఇట్లాంటి తప్పుడు పద్ధతిలో తప్పుడు మాటలతో మీరు ఏదో చెప్తే ఏదో జరుగుతుంది అనుకుంటే అది మీ భ్రమ.